లేనట్టేనా పవన్, లోకేష్ బాబు గారు? యా, త్రిమూర్తుల సభ ఇంకా లేనట్టేనా? ఎవరికి వాళ్ళు త్రిమూర్తుల కాన్సెప్ట్తోనే వస్తుంది ఇప్పుడు సమస్య. త్రిమూర్తుల కాన్సెప్ట్తోనే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3నా, నెంబర్ 1, నెంబర్ 2 ఎవరు అనేది కూడా ఇక్కడ ఒకటి వస్తుంది. సభ ఇప్పుడు జరగకపోవచ్చు, ఇది తేలకుండా ఏం జరగదు. పవన్ కళ్యాణ్ అంత ఆయన కాల్ షీట్లు ఎంత జాగ్రత్తగా ఇవ్వాలో తెలిసిన మనిషి, తన లెక్కల ప్రకారం సినిమా పూర్తి చేసుకోమంటాడు. కానీ ఇప్పుడు అందుకే కదా పవన్ సినిమాలన్నీ అలా ఆగి ఉన్నాయి. ఎన్నికల సినిమా ఇంకా ఎక్కువగా ఉంది. అవును, ఇప్పుడు హరిహర వీరమల్ల లేకపోతే ఇంకొకటి అన్నీ ఆగి ఉన్నాయి కదా ఆయన సినిమాలు. బిగ్ లాంచింగ్ అన్నీ కూడా. ఎలక్షన్ సినిమాను కూడా ఆయన అలాగే టెంపరీగా ఆపేశాడు, హోల్డ్లో పెట్టాడు. అవును, చంద్రబాబు ఎలక్షన్ డైలాగును పవన్ హోల్డ్లో పెట్టాడు. ఆయన టర్మ్స్ ఆయనకు సెట్ అయితే కానీ ఆయన మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. కాదు సార్, సమయం అయిపోతుంది కదా. అక్కడ 6 లిస్టులు ఇచ్చారు, ఇన్ఛార్జీలు పెట్టారు. ఈయన సభలు నిర్వహించుకుంటే వెళ్ళిపోతున్నారు. వెనక పడుతున్నామని భయం చంద్రబాబు నాయుడుకి లేదంటారా? ఇంత రాజకీయ ఇప్పుడు పరాధీనమైంది ఇక్కడ పరిస్థితి, పవనాధీనమైంది. లేకపోతే పరాధీనంలో పవనాధీనం. ఇప్పుడు పవనాధీనం అయినప్పుడు ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ అన్ప్రిడిక్టబుల్ పర్సన్. అన్ప్రిడిక్టబుల్ ఆన్ హిజ్ ఓన్ టర్మ్స్. అన్ప్రిడిక్టబుల్ అంటే తెలియక అని కాదు, తెలిసే ఉంటాడులే. ఇప్పుడు మనమంతా మనకి చంద్రబాబు ఉన్నంత హడావుడి పవన్కి అక్కర్లేదని నేను మీకు ఇందాకే చెప్పాను కదా. రెండోది క్లారిటీ ఇవ్వకుండా గేదెని నీళ్ళలో పెట్టి బేరం ఆడమంటే ఆడడానికి సిద్ధంగా లేరు. అది తేలట్లేదు. చంద్రబాబు దగ్గర డిలేయింగ్ టాక్టిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దాం, నేను ఆగి చివరికి రండి వర్మ బస్సు అది ఫ్లైట్ అయిపోతుందంటే మీరు హడావుడిగా వచ్చేస్తారు. అప్పుడు మీకు ఆలోచించుకునే టైం ఉంటుంది. డిలేయింగ్ అనేది కూడా చంద్రబాబు ఎత్తుగడలో ఒక ముఖ్యమైనది. రాజకీయాలు అందరికీ ఉంటుంది. ఈయనకు మరికొంత డాడ్జింగ్ అంటారు, డాడ్జ్ చేస్తుంటారు, తెంచుకోలేరు. దాని అంతటి వల్ల ఈ పరాధీన కార్యక్రమం వల్ల కూడా ఇదైంది. జగన్కి ఈ పరాధీనం ఏం లేదు కదా, అంతా రామమయం అన్నట్టుగా అక్కడ అంతా జగన్మయమే. ఆ పార్టీలో ఏది జరిగినా కానీ అందుకనే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 6 లిస్టులు అని మనం అనుకోవడమే కానీ వర్మ, మీడియాలో మనం చర్చించడం వల్ల 6 సార్లు 6 జాబితాలు 6 సార్లు తప్ప బ్రాడ్గా ఒకటే లిస్టు 6 దఫాల ఫైనల్ అయినవి అయినట్టు విడుదల చేస్తున్నారు వాళ్ళు. నిజానికి ఎందుకు విడుదల చేయాలి? పబ్లిసిటీ కోసమే. వాళ్ళ పార్టీలో అవగాహన కుదిరినాక అభ్యర్థులతో మాట్లాడి అక్కడ తేల్చుకొని ఒకరోజు సమావేశం పెట్టి అన్నీ ఈరోజు చెప్పొచ్చు కదా. ఎందుకు అంటే ఒకటి క్లించ్ చేయటము, రెండవది మెసేజ్ పంపించడము, మూడవది కమాండ్ చేయటము, నాలుగోది మిగతా వాళ్ళు కూడా సిద్ధం అవ్వండి. ఇప్పుడు ఉదాహరణకు వసంత కృష్ణ ప్రసాద్ ఒకసారి ఇలాగే మేము టీవీ చర్చల్లో ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పుడే ఈయన కూడా మారొచ్చు, ఈయన కూడా వెళ్ళొచ్చు అనే మాట వచ్చింది. ఆయన చాలా సీరియస్గా ఫోన్ చేశారు అక్కడికి. ఒక అరగంట సేపు ఆయనతోనే డిబేట్, మిగతా డిబేట్ పక్కన పెట్టి అరగంట ఆయనతోనే మాట్లాడాం. అంత చేసిన ఆయన ఇప్పుడు అయితే ఆయన వీళ్ళు టికెట్ ఇవ్వకపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మారొచ్చు, ఇప్పుడు మళ్ళీ టీడీ వెళ్తారో లేదో నాకు తెలియదు. కానీ అంటే ఈ సిచ్యువేషన్లోకి వాళ్ళను ఫిక్స్ చేయటం, వీళ్ళు బాధ్యత తీసుకోకుండా. ఒకటైతే నిజం కదా, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుకోండి, ఎవరు రైట్ ఎవరు తప్పు పక్కన పెడదాము. ఒకసారి కాదు 2 సార్లు అధిష్టానం నాయకత్వం లేదా అధ్యక్షుడు వైఖరి ఇదే అన్న తర్వాత దాన్ని పదే అటు ఇటు తిప్పినంత మాత్రం ఎందుకు మారుతారు? మారితే వెళ్ళే మెసేజ్ ఏముంది? సో నేనైతే ఎవరికి లొంగను, నా మార్గం నాది, నా అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు అంతే జగన్. ఇన్నిసార్లు ఇవ్వడంలో కూడా ఇంటెన్షన్ అదే. దీన్ని ఒక 2 సార్లే ఇచ్చి ఉండొచ్చు, లేదా ఎంపీలే ఒకసారి, ఎమ్మెల్యేలు ఒకసారి ఇచ్చి ఉండొచ్చు. అట్లా చేయలేదు. సో ఇది ఫుల్ గేమ్ జగన్ బై ఆఫ్ ఫర్ జగన్ అనే ఒక కర్తకర్మ క్రియ ఆయనే అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడరు. మీరు మొదట వచ్చిన రభసతో పోలిస్తే తర్వాత తగ్గుతూ వచ్చింది, మీరు అది గమనించవచ్చు. అవును, అసమతులు తగ్గుతున్నాయంటారా పెరుగుతున్నాయంటారా? ఏం సమ్మతి అయినా అసమ్మతి అయినా ఇదే గతి అనే ఒక దీనికి అయితే తప్పదు. కాకపోతే పిలిచి మాట్లాడి చెప్పొచ్చు కదా. నేను ఒక మాజీ మంత్రితో మాట్లాడుతుంటే పిలిచి చెప్పొచ్చు కదా, కనీసం మాకు గౌరవంగా ఉంటుంది కదా. అసలు పిలవలేదండి చాలా కొంతమంది అసలు ఆయన పిలవలేదు. ఇప్పుడు ఏ బాలినేని లాంటి వాళ్ళకు కొంచెం ఆడియన్స్ లభించింది, కానీ కొంతమంది అభ్యర్థులకు అసలు అది లేదు. కొంతమంది ఎలాగ వినరని వెళ్ళలేదు. సో ఇక్కడ వాళ్ళ బయటికి కూడా చెప్పారు కదా, పిలవండి అంటే ఆడియన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు తప్పించేవాళ్ళకి. అది కూడా ఫుడ్ మీద కారం చేయాలన్నట్టు కదా. అందులో ఒక ఆయనతో అయితే నేను మాట్లాడాను, ఇచ్చినా అయిపోయి నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నాను. నేను ఇచ్చుంటే చాలా బాగుండేది, ఇంటర్వ్యూ ఇచ్చుంటే నాకు గౌరవంగా ఉండేది, ఇవ్వలేదు. బట్ స్టిల్ ఐ కంటిన్యూ. అంత విశ్వాసం అటువైపు కూడా లేదు. వాళ్ళే దండాలు పడుతుంటే మేము వెళ్ళి ఏం చేస్తాం? ఇంకా అవును, జనసేనకు తెలుగుదేశానికే తెగడం లేదు.
బీజేపీ ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఉదాహరణకు వర్మ పేరు సందిగ్ధంగా ఉంది వైసీపీ క్యాంపులో అనుకుందాం, మీరు టీడీపీకి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. టీడీపీ ఏమన్నా 10 రోజుల లోపల మీకు చెప్పగలుగుతుందనే అభిప్రాయం ఏం లేదు. రిస్క్ చేయాలి, రిస్క్ ఎందుకు చేయాలి ఇంకా, అది సమస్య. సో చాలా విచిత్రమైంది ఈ పరిస్థితి. యా సార్, ఏంటి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి మళ్ళీ జంతర్ మంతర్ రాజకీయాలు చేస్తున్నారేంటి? ఎలక్షన్ టైం వస్తే కల్లా ఇంకా అలా లైమ్ లైట్లోకి తీసుకురావాల్సిందేనా ప్రత్యేక సార్? ఇది రెడ్డి వచ్చే మొదలాడు, వర్మ వచ్చే మొదలాడు అని తప్ప ఇందులో కొత్త ఏముంది సార్ దీంట్లో? షర్మిల వచ్చారు, ఆమె ఏది విజయవాడ నుంచి కడపకి వెళ్ళారు, కడపలో ఒక పాలిటిక్స్, ఢిల్లీలో ఇవి చేయదలుచుకున్నారు. ఓకే, సీతారాం యేచూరి ఇట్లాంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి చెప్పారు. కాబట్టి అక్కడ హోదా అని అనడం తప్ప మిగిలిందంతా అన్న చెల్లి ఫైటే కదా. కానీ ప్రత్యేక హోదా అంశము ముగిసిన అధ్యాయం అని బీజేపీ అన్నది కానీ ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు. ఏపీకి సంబంధించినంత వరకు ప్రత్యేక హోదా నిరంతరం తెరిచి ఉన్న అధ్యాయమే. అది ఎన్నికల్లో కూడా ముఖ్య అంశం అవుతుంది. బీజేపీ మళ్ళీ ఏవో మాటలు చెప్పాల్సి వస్తుంది. షర్మిల కూడా కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె దాన్ని తీసుకొచ్చారు, ఆమె కూడా చెప్పాల్సి వస్తుంది. బట్ అక్కడ మళ్ళీ ఇదే సీనే కదా. షర్మిల ఆధ్వర్యంలో హోదా తప్ప ఇప్పుడు అదనంగా ఇక్కడ ఏమీ లేదు సార్. ఆ నినాదాన్ని ఎత్తుకుని పూర్తి స్థాయిలో షర్మిల దాని మీదే ఫోకస్ పెట్టి కాంగ్రెస్ ఒకవేళ అక్కడ వస్తే మొదటి సంతకం ఇదే పెడతారనో, లేకపోతే రాహుల్ గాంధీ గారితో ఎవరితోటినా ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చురుగ్గా